ముందుగా వీడియోని ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నిన్న హాట్స్టార్లో ఏమని చెప్పాడు, బర్నీ గారికి శ్రీజకు ఓటింగ్ ఉంటుంది, ఆ ఓటింగ్ ప్రకారం మీకు నచ్చిన వాళ్ళు హౌస్లో ఒకరిని ఉంచుతామని చెప్పి ఓటింగ్ వేసుకోమని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు బిగ్ బాస్. అయితే ఆ ఓటింగ్ ప్రకారం చూస్తే మనం మోస్ట్లీ మనకు బర్నీ గారు ఏ పోల్లో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మనకు బర్నీ గారు ఓటింగ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మనకు చూసి తెలుస్తుంది. అంటే ఎవరి పోలింగ్లోనని ఎవరి ఆ ఓటింగ్ ఆ పోస్టులో కానీ చూస్తే ఓటింగ్ ప్రకారం చూస్తే శ్రీజకు తక్కువ ఉంటుంది, బర్నీ గారికి ఎక్కువ ఉంటుంది. అదేంట్రా అంటారా, దానికి రీజన్స్ కూడా మనం కొన్ని పాయింట్స్ చెప్తాను. నాకు తెలిసినవి, నాకు అనిపించినవి, అంటే బయట సోషల్ మీడియాలో కూడా కొన్ని చూసి నేను చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు దమ్ము శ్రీజ అదేవిధంగా బర్నీ గారిని ఇద్దరిని హౌస్మేట్స్ నిన్న తీసుకొచ్చారు, నిన్న టాస్క్లు కూడా ఆడారు. అయితే నిన్న ఏమని చెప్పారంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్మేట్గా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రీఎంట్రీ ఉందని చెప్పారు. అయితే అందులో భాగంగా నిన్న ఓట్లు అయితే ఏమని చెప్పారు, కానీ ఇక్కడ ఓట్లు ఖచ్చితంగా జెన్యున్గా పడుతున్నాయంటే జెన్యున్గా అయితే పడతలేవు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఓటింగ్ షేరింగ్ చూస్తే ఇప్పుడు బర్నీ గారికి అంటే బర్నీ గారు ఇప్పుడు కొంతమంది ఎలా ఉందంటే బర్నీ గారు హౌస్లోకి రావాలని ఎవరైతే అనుకుంటున్నారంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తనుజ ఉంది, తనుజ ఫ్యాన్స్ కానీ సుమనన్న ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళ ఫ్యాన్స్ దివ్య ఫ్యాన్స్ కానీ ఏం చేస్తున్నారంటే బర్నీ గారికి ఓటేస్తున్నారు. అదేవిధంగా దమ్ము శ్రీజ విషయానికి వచ్చేస్తే దమ్ము శ్రీజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వేయాలిగా, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెకి ఓటు వేస్తున్నారంటే తక్కువ, అంటే వేస్తున్నారు కానీ తక్కువ వేస్తున్నారు. అది ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మనకు అలా కనిపిస్తుంది. నేనేమంటానంటే నాకే అర్థమైంది అంటే ఇప్పుడు దమ్ము శ్రీజ అనే పర్సన్ ఆమెకు అన్యాయం అంటే అన్ఫేర్ జరిగింది, ఎలిమినేషన్ అయింది, ఓటింగ్ అంటే జనాల ఓటింగ్ ప్రకారం కాకుండా ఆమె ఎలిమినేషన్ అయిపోయింది. కాబట్టి ఆమె హౌస్మేట్ అంటే హౌస్లోకి రావాలి అని చాలామంది రీఎంట్రీ కావాలని చాలామంది కూడా మనం ఫైట్ చేసాం, అది చాలామంది తెలుసు కూడా. కానీ ఈ ప్రాసెస్ ఎలా పెట్టాడంటే బిగ్ బాస్ ఇద్దరికి ఛాన్స్, ఇద్దరు వస్తారు, ఇద్దరిలో ఒకరికి మాత్రం ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే దానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు, శ్రీజ ఉన్నది. ఇప్పుడు బర్నీ గారికి ఓట్లు ఎవరు వేస్తున్నారంటే ఆయన ఫ్యాన్స్ వేయట్లేరు, మ్యాక్సిమం మొత్తం తనుజ ఫ్యాన్స్ కానీ దివ్య ఫ్యాన్స్ కానీ సుమనన్న ఫ్యాన్స్ కానీ అందరు కూడా ఓటింగ్ ప్రకారం అలా పోతుంది. మరి శ్రీజ ఫ్యాన్స్ ఎవరు వేస్తున్నారు, ఎవరు వేయట్లేరు. మ్యాక్సిమం ఒక 10 మ్యాక్సిమం తక్కువ ఒక కళ్యాణ్ ఫ్యాన్స్ వేస్తున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పూర్తి వేస్తున్నారంటే వేయట్లేరు. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే తను లోపలికి వస్తే శ్రీజ లోపలికి వచ్చేస్తే కళ్యాణ్ కూడా ఆపోజిట్ అవుతుంది అంటే కళ్యాణ్ ఏమంటారు కళ్యాణ్ తోటి ఏమంటారు దాన్ని కళ్యాణ్ తోటి కూడా ఆపోజిట్ అంటే ఇట్ మీన్స్ కళ్యాణ్ కూడా ఆమె ఒక కాంపిటీటర్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వేయడానికి వెనుకాడుతున్నారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే వేసుకోవచ్చు, బర్నీ గారి ఫ్యాన్స్ వేసుకోవచ్చు, బర్నీ గారి ఫ్యాన్స్ వేసుకోవచ్చు, శ్రీజ ఫ్యాన్స్ శ్రీజకి వేసుకోవచ్చు. నేను దాంట్లో తప్పడుతుంది బర్నీ గారికి ఎందుకు వేస్తాను నేను అంటున్నాను. నేను ఏంటంటే ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ అని కోరుకున్నప్పుడు మనం శ్రీజ ఒక్కదాన్ని పెట్టి పంపించచ్చు కదా, ఇద్దరిని పెట్టి పక్కన పెట్టి కంపేర్ చేసి ఓటింగ్ చేయాలంటే ఎలా, అది తప్పు కదా అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. సో ఇది శ్రీజకు అన్యాయం అవ్వబోతుందంటే అన్యాయమే అవ్వబోతుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా అది బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది, మిగతా వాళ్ళు ఓటింగ్ కూడా వాళ్ళ అమ్మకి అతనికి వస్తున్నారు కాబట్టి. సో ఇలా చూస్తే శ్రీజకు అన్యాయం జరగబోతుందని నాకు అనిపిస్తుంది. సో ఇది ఆ ప్రాసెస్ తప్పని నాకు అనిపిస్తుంది. బర్నీ గారిని సీజన్ పక్కన పెట్టి మీకు ఓట్లు ఏమంటే అది ఓటింగ్ అనేది అది తప్పుగా పడుతుంది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.